ఓం నమః శివాయ. హైదరాబాద్ మెట్టుగూడ నుండి విచ్చేసిన ఆర్ వెంకటేశ్వరులు శైలజ దంపతులు విజయరాజ్ గారు దిక్కులేని అభాగ్యుల శాశ్వత పోషణ కోసం నిర్మిస్తున్న మహత్తర శివాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావించి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా మహామహిమాన్వితుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారి గోత్రనామాలపై ప్రత్యేక పూజలు చేశారు. రాకుండ గోత్రోభవస్య నామధేయస్య వెంకటేశ్వర్లు నామధేయస్య శైలజా నామ్ని కృష్ణ చైతన్య నామధేయస్య సంజనా నామధేయస్య ఆస్మాకం సహ కుటుంబానాం గోత్రోభవస్య ఎల్లమ్మ అంబబాయి గోత్రోభవస్య నామధేయస్య విజయరాజ్ నామధేయస్య గాయత్రి నామ్ని ఆస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్యాభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామివారి అభిషేక సేవలో తరించారు. అర్చకులు అక్షింతలతో దీవించి శటగోపంతో ఆశీర్వదించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శివాలయ నిర్మాణ పనులలో భాగమై శంకర కృపకు పాత్రులయ్యారు. అనంతరం రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు శివాలయ నిర్మాణం వెనుక ఉన్న సంకల్పం గురించి సేవామూర్తులకు వివరించారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తులు ఆర్ వెంకటేశ్వరులు శైలజాగారులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ శిఖరం నిమిత్తం విలువైన సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. ఈ సందర్భంగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వరుని విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలలో నిర్వహించబోతున్న శ్రీ మహామృత్యుంజయ యాగం నిమిత్తం తగిన విరాళమందించి వారి పేర్లను నమోదు చేసుకున్నారు. మహేశ్వరుని ఆశీస్సులు అనాథుల దీవెనలతో పుణ్య దంపతులిద్దరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఇక్కడ గట్టు శంకర్ గారు తను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇది తీసుకొని ఏంటంటే అక్కడ ఈ అనాథలుగా ఉన్న వాళ్ళని చేరదీసి వాళ్ళకు ఫుడ్ లేకుండా బట్ట లేకుండా వాళ్ళని తీసుకొని ఇక్కడ వాళ్ళకు నీట్గా వాళ్ళని శుభ్రంగా చేసి వాళ్ళని ఇన్ ద సెన్స్ వాళ్ళ బట్టలకు కానీ తర్వాత ఎటువంటి వేస్ట్ పదార్థాలు లేకుండా వాళ్ళని క్లీన్గా చేసి తర్వాత వాళ్ళకు ప్రతిరోజు అన్నం పెట్టడం కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నం కూడా చాలా హైజీనిక్గా పెడుతున్నారు. ఇక్కడ తర్వాత బట్టలు ఇవ్వడం కానీ అవన్నీ కూడా వాళ్ళకి చేస్తున్నారు 3 పూటలు. అలాగే ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రయం గురించి ఒక పెద్ద బిల్డింగ్ కూడా కట్టారు. ఇక్కడ 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ అట్లా కట్టారు ఇక్కడ. సో 1st ఫ్లోర్లో ఏంటంటే వీళ్ళకు ఒక హాస్పిటల్ కూడా వీళ్ళకు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే ఈ ఒక ఎక్కువ వ్యాధితో ఉన్న వాళ్ళకు కొంచెము లేకపోతే కొంచెం సీరియస్ ఉన్న వాళ్లకు ట్రీట్మెంట్ మంచి డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళని చూడడం జరుగుతుంది. అక్కడ అది కూడా అబ్జర్వ్ చేశాం. అక్కడ సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి
ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.